తులసి కళ్యాణం పార్ట్ 5. తులసి లగేజ్ తీసుకుని కళ్ళు తుడుచుకుంటూ లోపలికి వెళ్ళింది. ఆమె ఫ్రెండ్స్ ఆమె డల్గా ఉండటం చూసి కాస్త నవ్వించడానికి ట్రై చేశారు. అసలు వెనక్కి తిరిగి చూడకుండా ఎలా వెళ్ళిపోయాడో ఏమీ ఉండదు అని అనుకుంటూనే ఉంది. అభికి ఫోన్ చేద్దామా అని అనిపిస్తోంది, కానీ ఫోన్ చేస్తే అసలే కోపంగా ఉన్నాడు, తిడతాడేమో అని భయపడుతోంది. లగేజ్ చెక్కింగ్ చేసి ఫ్లైట్లోకి వెళ్ళి కూర్చున్నారు. తులసి పక్కన శశిరేఖ కూర్చుంది. ఆమంతా గమనిస్తూనే ఉంది. తులసి వాళ్ళతో ఇప్పుడు జోక్స్ వేసుకుంటూ మాట్లాడకుండా డల్గా కూర్చుంటాం. ఏమైంది తులసి? తులసి ఆ వైపు చూసి అబ్బికి బాగా కోపం వచ్చింది. శశి చక్కగా ఏదో ట్రిప్ ప్లాన్ చేశాడు, అదంతా నా వల్లే, పాపం ఒక్కడే ఉంటున్నాడు కదా ఇంట్లో అని ఫోన్ తీసి అభికి ఫోన్ చేసింది. 2 rings తర్వాత అభి ఆన్సర్ చేశాడు. అభి ఫ్లైట్ ఎక్కాం అభి. అవతల నుంచి ఏమీ సమాధానం లేదు. ఏదన్నా మాట్లాడబ్బి. హ్యాపీ జర్నీ అని ఫోన్ పెట్టేశాడు. పాపం అభి ఎంత లోన్లీగా ఫీల్ అవుతూ ఉంటుంటాడు అని శశితో అంది. శశికి కోపం వచ్చింది. తులసి అభిని ఇష్టపడుతోంది. వీడేలా దొరికాడు దీనికి? వీడు పర్ఫెక్ట్ బ్యాడ్ బాయ్. ఇది అమ్ముల్ బేబీ. అస్సలు వీళ్ళిద్దరికి అమ్మో. తులసిని ఎలా అయినా వీడు మాయలో నుంచి బయటికి తేవాలి, లేకపోతే తులసి ఎంత బాధపడుతుందో తర్వాత. ఏంటి వాడు లోన్లీగానా? ఈ పాటికి ఏ పార్కు లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు పబ్బుకో పోయి తాగి అమ్మాయిలతో తిరుగుతూ ఉండుంటాడు అని శశి అంది. తులసి షాక్ అయ్యి అలా శశి వైపు చూసింది. నువ్వు అనుకున్నట్టేం కాదు అభి అని అంది. తులసి అవునా, నువ్వు అక్కడికి వెళ్ళి ఎన్ని రోజులైంది? శశి చెప్పింది. ఓకే, ఎప్పుడన్నా బయటికి వెళ్ళి బాగా లేట్ నైట్ ఎప్పుడైనా వచ్చాడా? చాలాసార్లు. ఏ అవునా, ఎక్కడికి వెళ్తాడో తెలుసా? ఏమో, మా అపార్ట్మెంట్ లో జిమ్ ఉంటుంది, స్విమ్మింగ్ ఉంటుంది, పార్క్ ఉంటుంది, చాలా ఉంటాయి కదా. లేకపోతే ఫ్రెండ్స్ తో పాటుకు బయటకు వెళ్తాడేమో అని అంది తులసి. అవునవును, వెళ్ళి ఏం చేస్తాడో తెలుసా అని ఆమె ఫేస్బుక్ ఓపెన్ చేసి తులసికి వీడియోస్ చూపించింది. దానిలో అవి ఒక పబ్ లో పక్కన అమ్మాయి, అవితో పాటు ఇంకా చాలా మంది అబ్బాయిలు అమ్మాయిలు ఉన్నారు. అందరూ డ్రింక్ చేస్తున్నారు. అది చూసి తులసికి కళ్ళంటే గిర్రని నీళ్లు తిరిగాయి. డేట్ చూసింది. ఆ టైంలో తులసి అవి వాళ్ళ ఇంట్లోనే ఉంది. తులసి రాకముందేమీ కాదు, అంటే ఆమె అక్కడ ఉన్నప్పుడే అతను చచ్చా ఎప్పుడు అభి ఇలా కాదు అభి బెటర్ అని అనుకున్నప్పుడల్లా అభి గురించి ఇలా ఏదో ఒకటి తెలుస్తూనే ఉంటుంది. ఆమెకి బాధ మిగులుస్తూనే ఉంటాడు. ఏంటభి ఇది అని బాధపడింది. తులసి గుర్తు తెచ్చుకుంది. అతను చాలాసార్లు ఇప్పుడు లేటుగా వచ్చేవాడు. ఆమె అప్పుడప్పుడు ఆమె రూమ్లో చదువుకుంటా ఉన్నప్పుడు డోర్ అన్లాక్ చేసి లోపలికి రావడం, ఆ శబ్దాలు వినిపించాయి. ఈ టైంలో దేనికిలే అని ఆమె బయటకు వచ్చేది కాదు. అప్పుడప్పుడు 12 దాటేది, 1 గంట కూడా దాటేది. అంత లేటుగా వచ్చేవాడు. ఆఖరికి నిన్న కూడా వెళ్ళాడు కదా. తులసి శశి వైపు చూసి నిన్న కూడా వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడో వీడియోస్ ఉన్నాయా అని అడిగింది. నాకు అనుకోకుండా ఫేస్బుక్ లో కనిపించాయి. అభి ఫ్రెండ్స్ ఎవరు అప్లోడ్ చేశారు, అన్నీ దొరకవు. సరే తులసి నిన్న కూడా వెళ్ళాడా అని శశి తల పట్టుకుంది. తులసి అలా కళ్ళ మీద ఆమె చున్నీ వేసుకుని ఏరోప్లేన్ విండోకి ఆనుకుని అలా ఏడుస్తోంది. అవతల అభి చాలా కోపంగా ఇంటికి వెళ్ళాడు. శశిని దించేసి అతనికి బాగా కోపంగా ఉంది ఆమె మీద. వాళ్ళ ప్రొఫెషన్ కి ఇలా లీవ్స్ దొరకడం చాలా కష్టం. అభి సెలవులు కూడా పెద్దగా పెట్టడం కుదరదు అతనికి. అన్ని ఆపరేషన్స్ అవి మళ్ళీ సెలవుల తర్వాత లోడ్ ఎక్కువైపోతుంది. ఇంకా దానివల్ల అతను మ్యాక్సిమం లీవ్స్ పెట్టకుండా ఉండేవాడు ఎన్ని సంవత్సరాలు. అలాంటిది ఇప్పుడు అనుకోకుండా చక్కగా లాంగ్ వీకెండ్ తులసితో చక్కగా ఎన్ని అనుకున్నాడు అన్ని పాడు చేసింది. తన డోర్ ఓపెన్ చేసి అతని ఫ్లాట్లోకి వెళ్ళి డోర్ వేసుకున్నాడు. తులసి వండిన కూరలు డైనింగ్ టేబుల్ మీద అలా కనపడుతున్నాయి. చాలా కోపంగా ఉంది అతనికి తులసి చెప్పిన మాటలు. టైంకి తిన్నవి అని అంత కోపంలో ఉన్న ప్లేట్ తెచ్చుకుని ఆమె వండిని పెట్టుకున్నాడు. ఏమీ తినబుద్ధి కావట్లేదు, కానీ తులసి తినమంది కదూ అని బలవంతాన కాస్త తిన్నాడు. ఇక అతని వల్ల కాల, అస్సలు ఆకలేదు, ఏమీ తినబుద్ధి కావట్లా. ప్లేట్ సింక్లో పడేసి మిగిలిన కర్రీస్ అయ్యి ఫ్రిడ్జ్లో పెట్టేశాడు. ఏం ఆడుకుందామా లేదా మూవీనా అని ఆలోచిస్తున్నాడు. అతనికి దేని మీద ఇంట్రెస్ట్ లేదు. పక్కన తులసి కూర్చుని గేమ్స్ ఆడదామా అని పెద్ద పెద్ద కళ్ళతో అడగడం గుర్తొచ్చింది.
బాల్కనీలోకి వెళ్ళాడు లైటర్ తీసుకుని. ఆమెకి బాల్కనీలో తులసి అతనితో మాట్లాడుతూ ఉండటం అదే గుర్తొచ్చింది. మందు బాటిల్ తీసుకుని పెగ్స్ కలుపుకున్న తాగుతూ టీవీలో మూవీ పెట్టాడు. తాగుతున్నాడే కానీ మందు ఎంజాయ్ చేయలేకపోతున్నాడు, మూవీలో కూడా ఎంజాయ్ చేయలేకపోతున్నాడు. ఇలా కాదని తన ఫ్రెండ్స్కి ఫోన్ చేశాడు. వాళ్ళు పబ్ పేరు చెప్పారు. సరే అని బైక్ తీసుకుని పబ్కి వెళ్ళాడు. అక్కడ ఫ్రెండ్స్ అందరూ కనపడ్డారు. ఏంట్రా మామ, చాలా రోజులైంది, ఈ మధ్యన కనపడట్లేదు. అవి ఏమీ మాట్లాడకుండా షాట్ వేసుకున్నాడు. 1 more షాట్ అని బార్ అటెండర్కి చెప్పాడు. అవి ఫ్రెండ్స్ ముఖాలు చూసుకున్నారు. అలా అవి ఎమ్మటెమ్మటిని 2-3 షాట్స్ వేసుకున్నాడు. గొంతు మండుతోంది కానీ అతనికి అనిపి నచ్చింది. 1 more అని చెప్తుంటే ఫ్రెండ్ ఆపమన్నాడు. బార్ అటెండర్ అభికి వాటర్ ఇచ్చాడు. రారా లోపలికి వెళ్దాం అని లోపల వాళ్ళ ఓన్లీ ప్రైవేట్ రూమ్స్ ఉంటాయి, అక్కడికి తీసుకువెళ్ళాడు. అక్కడ అతని ఇంకొంతమంది ఫ్రెండ్స్ కనిపించారు. అభిని చూసి పలకరించారు కానీ అభికి వాళ్ళతో మాట్లాడాలని ఏమీ లేదు. అక్కడ ఒక అమ్మాయి పోల్ డాన్స్ వేస్తోంది. బికినీ సైజ్ కన్నా తక్కువేనా అన్నట్టున్నాయి ఆమె బట్టలు. వాళ్ళందరూ ఆమెను చూస్తూ ముందు తాగుతున్నారు. అవి గొంతు మంట తగ్గింది అతనికి. అతని గుండెల్లో ఉన్న మంట మళ్ళీ తెలుస్తోంది. 1 more షాట్ అని వేరేకి చెప్పాడు. మళ్ళీ అది వేసుకున్నాడు. చుట్టూతా చూశాడు. చాలా మంది అమ్మాయిలు డాన్సులు వేస్తూ ఉన్నారు. వాళ్ళల్లో హైలైట్ ఆ పోల్ డాన్సర్. అసలు బట్టలున్నాయా అన్నట్టు ఉంది. కానీ అభికి ఆ అమ్మాయిని చూసినా, పక్కన అతని ఫ్రెండ్స్ ని చూసినా ఒకేలా ఉంది. ఏమీ ఫీలింగ్స్ రావట్లేదు. జస్ట్ ప్లెయిన్ హ్యూమన్స్ అంతే. గాడ్ డామ్, షీ ఫక్ మీ అప్ అని అన్నాడు. వాట్సాప్ అని అన్నాడు అభి ఫ్రెండ్. ఈ లోపల ఇంకో అమ్మాయి అభి దగ్గరికి వచ్చి అభి ముందు డాన్స్ చేస్తూ అభి మీద పడిపోయింది ముద్దు కోసం. అభి గెట్ ద ఫక్ అవే ఫ్రమ్ మీ అని అరిచాడు. అందరూ షాక్ అయ్యి అభి వైపు చూశాడు. అభి బాగా డిస్టర్బ్ గా ఉండటం చూసి అతని ఫ్రెండ్ అభిని తీసుకుని బయటకు వచ్చేసాడు. అభి ఇంకో షాట్ ఆర్డర్ చేశాడు. వాట్ హ్యాపెండ్ మ్యాన్ అని అడిగాడు. జస్ట్ లీవ్ మీ అలోన్ అని అతని మీద కూడా విసుక్కున్నాడు. అతనికి అభి చాలా క్లోజ్, ఎప్పుడూ విసుక్కోడు. ఇలాంటిది అతని మీద కూడా విసుక్కునేసరికి అతను అభి ఫ్రెండ్ కి అనిపించింది అభి బాగా డిస్టర్బ్ గా ఉన్నాడు, కాస్త వదిలేయాలి అని. అభిని ఒక బెడ్రూమ్ లాంటి గదికి తీసుకొచ్చి నువ్వు దీనిలో రెస్ట్ తీసుకో, నిన్నెవరూ డిస్టర్బ్ చేయరు అని అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అభి ఇంకో మందు బాటిల్ ఆర్డర్ చేసి అక్కడే తాగుతూ కూర్చుని అలా పడిపోయాడు. అలా ఎంతసేపు పడిపోయాడో తెలియదు. మళ్ళీ తులసి కల్లోకి వచ్చింది. ఈసారి ఆమె ఏడుస్తూ కనిపించింది. కబుక్కుని లేచాడు. హాస్పిటల్లో అతను అరవగానే కిర్రని తిరిగిన ఆ కళ్ళల్లో నీళ్లు. సేమ్ అదే కళ ఎందుకు వచ్చింది? తులసి ఏం చేస్తుంది అని ఫోన్ తీశాడు. డైల్ చేశాడు. స్విచ్ ఆఫ్ అని వచ్చింది. ఫ్లైట్ ల్యాండ్ అయి కూడా చాలాసేపు అయ్యింది కదా అని మెసేజెస్ అయ్యి చూసుకున్నాడు. ఏం మెసేజెస్ రాలేదు ఆమె దగ్గర నుంచి. కాల్స్ కూడా లేవు. ఆమెతో పాటు వెళ్ళిన ఆమె ఫ్రెండ్ నెంబర్స్ కి కోసమని హెడ్ నర్స్ కి ఫోన్ చేశాడు. రాత్రి 1:30 అయింది. హెడ్ నర్స్ ఫోన్ ఎత్తలేదు. తిట్టుకున్నాడు. హాస్పిటల్ కి ఫోన్ చేశాడు వాళ్ళ ఫోన్ నెంబర్స్ కోసమని. వాళ్ళు కంగారు పడుతూ ఆ నెంబర్స్ అన్ని ఇచ్చారు. దానిలో శశిరేఖ వాళ్ళ ఇంటి అడ్రస్ కూడా కనుక్కున్నాడు. పడుకుందా అని అనుకున్నాడు. 1:30 అయింది. ఖచ్చితంగా పడుకుని ఉంటుంది కదా. కానీ అతనికి ఆ మాట వినకపోతే ఊపిరాడదనిపించింది. డాక్టర్ అనిత నెంబర్కి ఫోన్ చేశాడు. శశికి చేస్తే ఖచ్చితంగా ఆన్సర్ చేయదు. చూసిన తులసికి అస్సలు ఇవ్వదు. అనితకి తనంటే భయం, సో ఖచ్చితంగా మాట వింటుంది. అనితకి చేశాడు. 2 times రింగ్ అవుతుంది కానీ ఎత్తట్లేదు. 5th time ఆన్సర్ చేసింది. హలో అని నిద్రమత్తుతో నేను డాక్టర్ అభిజిత్ని అని తనకున్న పేస్టోన్తో అన్నాడు. అనిత నిద్రంతా ఎగిరిపోయింది. హలో సార్ చెప్పండి సార్, తులసి ఏం చేస్తుంది? ఆమె చుట్టూతా చూసింది. ఆమెకు అప్పుడు గుర్తొచ్చింది వాళ్ళు శశిరేఖ వాళ్ళ ఇంటికి వచ్చారని. ఆమె వేరే ఫ్రెండ్ అయిన బిందుతో పాటు పడుకుంది. తులసి శశిరేఖతో పాటు వేరే రూమ్ లో పడుకుంది సార్. నేను వేరే రూమ్ లో పడుకున్నా. ఫోన్ తీసుకెళ్ళవు? సరే సార్ సరే అని గబగబా బెడ్కి శశిరేఖ వాళ్ళ రూమ్ వైపు వెళ్ళింది. టైం చూసుకుంది. 2 అవుతుంది. ఇప్పుడేంటి అని శశిరేఖ వాళ్ళ డోర్ కొట్టింది. తులసి వచ్చి డోర్ ఓపెన్ చేసింది. ఏంటనిత రెడీ అవ్వాలా? అప్పుడే టైం అయిందా అని తులసి అతనికి కాస్త ఊపిరాడింది. కాదు తులసి, నీకు ఫోన్ వచ్చింది. నాకు ఫోన్ రావటం ఏంటి అని తులసి గొంతులో కంగారు. డాక్టర్ అభిజిత్ గారు నీతో మాట్లాడారంట. ఓ అభినా అని హలో అనంది. అభి ఏమీ మాట్లాడలా. హలో అభి అనంది. అభి ఆమె గొంతు వినేసరికి ఒక రకమైన పులికింత. అలా కళ్ళు మూసుకున్నాడు. ఎవరూ లేరు అనిత అని ఫోన్ మళ్ళీ అందుకోపోతుంటే హలో తులసి అని అన్నాడు. తులసి ఇచ్చేదల్లా అభి టోన్ విని ఫోన్ మళ్ళీ చెవి దగ్గర పెట్టుకుంది. హలో అభి అనంది. ఫోన్ ఇది స్విచ్ ఆఫ్ వచ్చిందేంటి అని అడిగాడు. తులసి అటు ఇటు చూసింది. కాల్ చేస్తాను అభి, పవర్ బ్యాంక్ ఉంది కదా అది పెట్టుకో, ఎప్పుడో నీతో నేను కాల్ చేస్తా, ఎమ్మటినే
ఆన్సర్ చేయి అని ఆర్డర్ పాస్ చేశాడు. తులసి ఏం మాట్లాడాల, అలాగే వింటోంది. ఏంటి వినపడుతుందా అని మళ్ళీ అభి పేస్తుందా అన్నాడు. అనంది. తులసి గొంతులో అభి మీద కోపం. అది అభికి తెలియకపోలా. ఏం చేస్తున్నారు అని అడిగాడు. తులసి ఏం మాట్లాడట్లేదని. సంథింగ్ ఈజ్ రాంగ్. 1:30 అయింది, నువ్వు తప్ప ఎవరైనా పడుకుంటారు అనంది. తులసికి గుర్తొచ్చింది. అభి ఎలా లేట్గా 1 o'clock 2 o'clock ఇంటికి వస్తాడు. అతను ఏం చేసి వస్తున్నాడు అంత లేటుగా అని అభికి క్లారిటీ వచ్చేసింది. శశిరేఖ తులసికి అతని మీద చెప్పి వాళ్ళిద్దరి మధ్యన దూరం పెంచుతోంది. ఎందుకు దీనికి మా ఇద్దరి సంగతి? వై కాంట్ షీ మైండ్ హర్ ఓన్ బిజినెస్? అభి ఫోన్ పెట్టేశాడు. తులసి అలా ఫోన్ వైపు చూసి మళ్ళీ అనితకి ఇచ్చింది. అనిత నుంచుని నిద్రపోతుంది. అనిత కాల్ అయిపోయింది. సరే అని ఆమె రూమ్కి వెళ్ళిపోయింది. తులసి వెళ్ళి ఫోన్ ఆన్ చేసింది. వాట్సాప్ చెక్ చేసుకుంది. అభి నుంచి మెసేజెస్ ఏమీ లేవు, కానీ మిస్డ్ కాల్ లాంటిదైతే ఉంది. అభి అతని ఫోన్లో చూశాడు. తులసి ఫోన్ ఓపెన్ చేసి మెసేజెస్ చెక్ చేసుకుని ఉందని ఫోన్ పక్కన పడేసి వెళ్ళి పడుకున్నామని ట్రై చేశాడు. ఇక తనకి నిద్ర పట్టట్లేదు. టైం చూశాడు, 2 కూడా లేదు. అలా కిందకు వచ్చాడు. అతని ఫ్రెండ్స్ అమ్మాయిలు వేసుకుని రూమ్స్ లోకి వెళ్ళిపోయి పడుకున్నారు. ముద్దుగా ఎవరిని డిస్టర్బ్ చేయాలనిపించలేదు. అసలు అక్కడ ఉండబుద్దే కాలేదు. అతను రూమ్కి వెళ్ళిపోయాడు. అలా ఇంట్లోకి వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు. ఒక చేతితో సోఫా రబ్ చేస్తున్నాడు. ఇది తులసి కొన్న సోఫానే కదా, దీని టేస్ట్ భలే ఉంటుంది అని అనుకున్నాడు. తులసి రూమ్ కి వెళ్ళి ఆమె డోర్ ఓపెన్ చేశాడు. పింక్ బెడ్షీట్, బెడ్ మీద 2 టెడ్డీ బేర్స్, 2 స్టఫ్డ్ యానిమల్స్. వాటికి కూడా తుప్పుడు కప్పి వెళ్ళింది. ఇది నిజంగా చిన్నపిల్ల అనుకుంటుందా ఏంటి? దాని వంపులు, అబ్బా ఎవరన్నా దాన్ని చూసి చిన్నపిల్ల అనుకుంటారా? దీనికి బాడీ ఎదిగింది కానీ బ్రెయిన్ ఎదగల. ఆమె రూమ్ లోకి వెళ్ళకుండా మళ్ళీ ఎమ్మటనే డోర్ ఓపెన్ చేసింది. అలా క్లోజ్ చేసి అక్కడి నుంచి బాల్కనీలోకి వెళ్ళిపోయాడు. అక్కడ ప్లాంట్స్, అవి బర్డ్స్ కానీ బర్డ్ ఫీడర్స్ అన్నిలోనూ అతనికి తులసియే కనపడుతుంది. తన ల్యాప్టాప్ ఓపెన్ చేశాడు. రీసెర్చ్ వర్క్ స్టార్ట్ చేశాడు. మార్నింగ్ అయింది. మన అమ్మాయి వచ్చింది. టిఫిన్ తేలేదేంటి అంటే, ఈ మధ్యన తెప్పించుకోవట్లేదు కదా బాబు గారు. సరేలే నేను ఆర్డర్ పెట్టుకుంటా అని అలాగే ల్యాప్టాప్ ముందు నుంచి లేకోకుండా వర్క్ చేసుకుంటున్నాడు. మన అమ్మాయి అలా ఊడుస్తూ చేస్తుంది ఆమె పని. అమ్మాయి గారు లేకపోతే అదలా ఉంది కదండి ఇల్లు అనంది పనమ్మాయి. అభి కళ్ళ మధ్యలో చేతులు పెట్టుకుని నసలు ముడుస్తూ, నా మనసులో ఉన్నది ఇది బయటికి చెప్పి ఇంకా గెలిచేస్తుంది నన్ను అని అనుకున్నాడు. అమ్మాయి గారు చాలా మంచి వాళ్ళండి అనంది. అభి ఏం మాట్లాడలా. ఎక్కడికి వెళ్ళారండి అమ్మాయి గారు? వాళ్ళ ఇంటికి వెళ్ళారా అని అడిగింది. అభికి గుర్తొచ్చింది. అమ్మ వాళ్ళ నాన్న గురించి, అమ్మ గురించి, అన్నయ్య గురించి చెప్తుంది, కానీ ఎప్పుడు అక్కడికి ఎందుకు వెళ్ళదు? మంచిదేలే, అసలు అడగకూడదు, అడిగితే చెప్తూనే ఉంటుంది. రూమ్ చేసే పనమ్మాయి అభి రూమ్లోకి వెళ్ళింది. ముందు బాటిల్స్. మళ్ళీ మొదలు పెట్టారా బాబు గారు? అమ్మాయి గారు ఉన్న రోజులు కాస్త కుదురుగా ఉన్నారు. ఏంటో ఈ బాబు గారికి ఈ వ్యసనాలు అని బెడ్రూమ్లో ఉన్న ముందు బాటిల్స్, హాల్లో ఉన్న ముందు బాటిల్స్ తీసుకొచ్చి చెత్తపుట్ట దగ్గర పెట్టింది. మీరు వెళ్ళిపోయారు బాబు గారు అమ్మగారితో పాటు అని అడిగింది. నీ పనులు చూసుకోపో అని కసిరాడు. ఆమె కదా అలవాటే. ఇక సైలెంట్గా ఆమె పని ఆమె చేసుకుంటూ ఉంది. తులసి ఉంటే ఏదో ఒకటి మాట్లాడుతూ పనులు చేసుకుంటూ ఉండేది. అది అలవాటైపోయింది ఆమెకి. అక్కడ తులసి శశి వాళ్ళ ఇంట్లో, శశిరేఖ వాళ్ళది గ్రూప్ ఫ్యామిలీ. వాళ్ళ నాన్నమ్మ, వాళ్ళ తాతగారు లేరు. వాళ్ళ నాన్న వాళ్ళకి 2 తమ్ముళ్ళు. వాళ్ళు కూడా వీళ్ళతో పాటే కలిసి ఉంటారు. చాలా మంది పిల్లలు, పెద్దవాళ్ళు. అసలు అదంతా చూసి శశిరేఖకి ఎక్కడ ఆనందం ఆగట్లేదు. నువ్వు లంగావణిలో భలే ఉన్నావు శశి అని తులసి శశిరేఖకి చెప్తుంది. శశిరేఖ తులసిని లంగావణిలో చూసి, ఇక నువ్వు చెప్పాలి, ఎలా ఉన్నావో తెలుసా, నువ్వు నీ జడ. అమ్మా ఇది బాగుందా నేను బాగున్నానా చెప్పు అనింది శశి వాళ్ళ అమ్మని పిలుస్తూ. అక్కడ అడగవసల్లా యునానిమస్ గా తులసినే గెలుస్తుంది. వాళ్ళ అమ్మ నవ్వుకుంది. అదిగో చూసావా, అందరికీ నువ్వే నచ్చావు, నేను నచ్చలేదు అనింది శశి ఉంగమూత పెట్టుకుని. శశి వాళ్ళ నాన్న వచ్చి, నువ్వే బాగున్నావమ్మా, మా ఇంటి మహాలక్ష్మి అని శశికి నుదుటి మీద ముద్దు పెట్టారు. అది చూసి తులసికి వాళ్ళ నాన్నే గుర్తొచ్చారు. ఆమె కళ్ళమ్మటి నీళ్లు తిరిగాయి. వాళ్ళ నాన్న కూడా అలాగే చేసేవారు. ఆమంటే ఎంత ఇష్టం. శశి ఎవరు చూడకుండా కళ్ళు తుడుచుకుని వాళ్ళ పిల్లలతో, పెద్దవాళ్లతో అందరితో బాగా కలిసిపోతుంది. నీకు పెద్ద ఫ్యామిలీ అంటే ఇష్టమా అని అడిగింది ఆ బామ్మగారు తులసిని. అవునండి, నాకు చాలా ఇష్టం. మీరందరూ ఇలా కలిసి ఉంటూ ఉంటే ఎంత బాగుందో అనంది తులసి. శశి అది చూసి, నానమ్మ దీన్ని కూడా మన చుట్టాల్లో ఎవరికన్నా కల్పించుకుందాం, చక్కగా అప్పుడు ఇది మనతో పాటే ఉంటుంది, ఎలాగో దీనికి పెద్ద ఫ్యామిలీ ఇష్టం కదా అని అంది. తులసి
కంగుతింది. వద్దొద్దు, నాకేం వద్దు అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కాదు తులసి, చూడు చక్కగా ఇంత పెద్ద ఫ్యామిలీ నీకు నచ్చింది కదా. చాలా మందికి నచ్చదు, కానీ నీకు నచ్చింది. చక్కగా ఇదిగో నాకు బావులున్నారు, అన్నయ్యలున్నారు, మంచి జాబ్ చేస్తున్నారు కూడా. చూడవే వాళ్ళెవరన్నా చక్కగా ఎప్పుడూ నాతో పాటు ఉండిపోవచ్చు అనింది శశి తులసి పట్టుకుని. నాకేమొద్దు, చెప్తున్నాను కదా, నేను ఎవరిని పెళ్లి చేసుకోను అని తులసి అక్కడి నుంచి కిచెన్ లోకి వెళ్ళిపోయి అక్కడ ఆంటీ వాళ్ళు చేస్తుంటే అలా చూస్తోంది. కానీ ఆమె ఆలోచనలన్నీ అభి మీదకి వెళ్ళాయి. అభిది పెద్ద ఫ్యామిలీ అయినా ఒకసారి ఆమెకి గుర్తొచ్చింది. వాళ్ళ అన్నయ్య, వాళ్ళ నాన్న అభిని కలవటానికి రావటం. వాళ్ళు అప్పుడప్పుడు వస్తూనే ఉంటారు, అంతే. అందుకు మించి అభికి ఎవరు లేరా, ఈసారి అడగాలి అభిని అని అనుకుంది. కానీ అడిగితే అభి ఆమె గురించి అడిగితే అమ్మ వద్దులే, అడగకుండా ఉండటమే బెటర్. అప్పుడు నా గురించి కూడా ఎవరు అడగరు కదా అని అనుకుంది తులసి. అభికి వాళ్ళ నాన్నగారంటే ఇష్టం లేదనుకుంటా అని అనుకుంది. దానికి కారణం వాళ్ళ అన్నయ్య వస్తే కాసేపన్నా మాట్లాడతారు, కానీ వాళ్ళ నాన్న వస్తే ఆయన ఎంతసేపు కూర్చోబెడతాడో. పాపం ఆయనతో పాటు చాలా మంది వస్తారు. కొంతమంది ఆఫీస్ లో వర్క్ చేసే వాళ్ళలాగా ఉంటే, కొంతమంది సెక్యూరిటీ వాళ్ళలాగా ఉంటారు. వాళ్ళందరూ కూడా అలాగే నుంచుంటారు. ఎప్పుడుకో పిలుస్తాడు వాళ్ళ నాన్నని, ఒక 5 నిమిషాలు అంతే. మళ్ళీ అమ్మటిని అభి వాళ్ళ నాన్న కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాని తర్వాత అభి కూడా కోపంగా ఉంటాడు ఆ రోజల్లా. అయినా ఆయన వస్తూనే ఉంటాడు. అప్పుడప్పుడు అభి రూమ్ లో వస్తువులు కూడా పగిలిపోతాయి వాళ్ళ నాన్న వస్తే. అంత కోపడతాడు వాళ్ళ నాన్నని. ఎందుకు ఆయన మీద అంత కోపం అభి నీకు అని అనుకుంది. నీకు వంట వచ్చా అమ్మా అని అడిగారు ఒక ఆంటీ. కొంచెం వచ్చా ఆంటీ, మీరు భలే చేస్తున్నారు అని వాళ్ళతో కలుస్తూ వాళ్ళతో పాటు వంటలు చేస్తూ నేర్చుకుంటూ ఆ పూటకి అక్కడ గడిపేసింది. సాయంత్రం వాళ్ళందరూ ఆ మైసూర్ ఉత్సవాలు చూడటానికని వెళ్లారు. చాలా కొత్తగా అనిపించింది. తులసి మాస్క్ అది పెట్టుకుని అలా వాళ్ళ అమ్మ ఫ్రెండ్స్ తో, శశిరేఖ వాళ్ళ ఫ్యామిలీతో అలా ఉత్సవాలను చూడటానికని వెళ్ళింది. 2 ఫొటోస్ దిగుతాం అని వాళ్ళు ఫొటోస్ తీస్తున్నారు. తులసి నువ్వు కనపడట్లా, మాస్క్ తీ, ఫోటో తీస్తాం. వద్దొద్దు, నాకు డస్ట్ ఎలర్జీ, మీరు కానివ్వండి. మాస్క్ తో ఏంటి, ప్లీజ్ చేసి కానీ, అసలు నాకు ఫోటోలు ఇష్టం లేదు, నువ్వు నుంచో నేను తీస్తా అని అప్పటి నుంచి తులసిని తీయటం మొదలు పెట్టింది. ఆ ఫొటోస్ ఎవరైనా అప్లోడ్ చేస్తే ఇంటర్నెట్ లో అమ్మో వద్దు. ఆమె కొంచెం భయపడుతూనే ఆ రోజు ఆ ఉత్సవాలు అవన్నీ చూస్తూ ఉంది. ఆమె ఉత్సవాల్లో ఉన్నప్పుడే అభి ఒకసారి ఫోన్ చేశాడు. ఆమెకు ఆ శబ్దాల్లో అభి మాట ఏమీ వినపడలేదు. అభి కూడా ఆమె హలో హలో అనడం మట్టికే వినిపించింది. కాసేపు అయినాక కట్ చేశాడు. అతను ఆమెను బాగా మిస్ అవుతున్నాడు. తులసి కూడా ఎవరన్నా పొడుగ్గా కనపడితే అభినా అన్నట్టు చూసేది. అభి వెహికల్ లాంటి వెహికల్ కనపడితే లోపల ఉన్న మనుషులను చూసేది. అభి వస్తే బాగుండు కదా అని అనుకుంది. నెక్స్ట్ డే మార్నింగ్ కుంకుమ పూజ అయినాక వేరే పూజలు. ఆ రోజల్లా ఆమె ఏమీ తినకుండా చాలా పూజలు చేసింది. మరి అన్ని పూజలు చేస్తావంటే తల్లి, అదేకా అని శశి అక్కడి నుంచి తీసుకురాపోయింది. లేదు నేను ఆంటీ వాళ్ళతో పాటు పూజలన్నీ చేస్తాను అని తులసి శశి వాళ్ళ అమ్మ వాళ్ళతో పాటు కూర్చుని ఆ రోజల్లా పూజల్లోనే సరిపోయింది ఆమెకి. ఆ రోజు కూడా అభి ఫోన్ చేశాడు. పూజలో ఉండటం వల్ల ఆమెకి మాట్లాడటం కుదరక ఆమె ఫ్రెండ్స్ కి ఫోన్ ఇచ్చింది. వాళ్ళు వివరం చెప్పారు. అభి తులసిని బాగా మిస్ అవుతున్నాడు, డ్రింక్ చేస్తున్నాడు, స్మోక్ చేస్తున్నాడు విపరీతంగా. కానీ అయ్యేయి ఆమె ఆలోచనలు నుంచి అతన్ని దూరం చేయలేకపోయాయి. పనమ్మాయి అన్నమాట గుర్తొచ్చింది. మీరు వెళ్ళకపోయారు బాబు గారు అని గబగబా వెళ్ళి ఒక బ్యాగ్ లో అతని బట్టలు వేసుకుని ఫ్రెష్ అప్ అయ్యి కింద పార్కింగ్ లాట్కి వచ్చాడు. బైక్ ఎక్కుదు కదా అని కార్ తీశాడు. వెనక బ్యాగ్ పడేసి స్టార్ట్ అయ్యాడు. శశిరేఖ వాళ్ళ ఇంటి అడ్రస్ పెట్టాడు. 18 hours అలా డ్రైవ్ చేస్తూనే ఉన్నాడు. ఒక చేతిలో స్టీరింగ్, ఒక చేతిలో అయితే మందు బాటిల్ లేదా సిగరెట్. అయ్యే అతనికి కంపెనీ. డ్రైవ్ చేస్తూనే ఉన్నాడు. ఆ రోజల్లా పూజలు అయ్యి చేసి తులసి వాళ్ళు అలిసిపోయి అలా పడుకున్నారు. తులసి ఆ రోజున ఉపవాసం అవ్వటం వల్ల అవి ఇచ్చిన జ్యూస్ కాసిని వాళ్ళ అమ్మ వాళ్ళతో పాటు ఫ్రూట్స్ కొన్ని తిని సరిపెట్టుకుంది. కళ్ళు తిరిగేటట్టున్నాయి, టాబ్లెట్ వేసుకుందామా అని అవి ఇచ్చిన టాబ్లెట్ ఒకటి వేసుకుని అలా పడుకుంది. నెక్స్ట్ డే శశి వాళ్ళ అమ్మ వాళ్ళతో పాటు పూజ అది చేసి భోజనం చేశారు. వాళ్ళందరికీ తులసి బాగా నచ్చింది. తులసి మా అబ్బాయి ఇది చేస్తాడు చూడు వాడి ఫోటో అని శశిరేఖ ఎంకరేజ్మెంట్ తో వాళ్ళ చుట్టాలు తులసికి ఫోటోలు చూపించడం మొదలు పెట్టారు. తులసికి బాగా ఇబ్బందిగా అనిపించింది. రేపు ప్రోగ్రామ్ ఏంటి అని అడిగింది టాపిక్ డైవర్ట్ చేయడానికి. శశిరేఖ రేపు మనం ఆ ఊరు వెళ్తున్నాము, అక్కడ సన్ రైజ్ ఉంటుంది, చాలా బాగుంటుంది ట్రెక్కింగ్ అది. రేపల్లా మనం ఫారెస్ట్ లో చక్కగా నేచర్ మధ్యలో సూపర్ ఉంటుంది తులసి అనంది. అవునా, అయితే ఇవాళ లాస్ట్ కదా, ఇంకోసారి వెళ్ళి దర్శనం చేసుకుందామా అని అడిగింది. సరే అలాగే అని శశిరేఖ వాళ్ళ అమ్మ అన్నారు. ఆవిడకి ఇంట్లో
పని ఉండటం వల్ల తులసి ఫ్రెండ్స్, శశిరేఖ వాళ్ళ నాన్నగారు, ఇంకొంతమంది పెద్దవాళ్ళతో పాటు వెళ్లారు దర్శనానికి. వీళ్ళందరూ చక్కగా లంగా ఓణీలు వేసుకుని అలా గుళ్ళో దర్శనం అది చేసుకున్నామని బయలుదేరారు. చాలా రష్ గా ఉంది. మైసూర్ ఉత్సవాలంటే మామూలు కాదు. చాలా మంది కుర్రాళ్ళు వీళ్ళ వైపు చూసి విజిల్స్ అయ్యి వేస్తున్నారు. వెనక అంకుల్ వాళ్ళు గసిరేసరికి అక్కడి నుంచి వెళ్ళేవారు. వాళ్ళు కనుక లేకపోతే అమ్మో అని తులసి భయపడింది. వాళ్ళు గుడికి వెళ్ళారు. అక్కడ చాలా రష్గా ఉంది. తులసి దర్శనం అది చేసుకుని బయటకు వచ్చారు. ప్రసాదాలు అయ్యి తీసుకుని కవర్లో వేసుకుని నడుస్తూ ముందుకు వచ్చేసరికి వాళ్ళ ఇంటి దగ్గర అభి కార్ లాంటి కారే ఆగుంది. నెంబర్ చూసింది. అభి కారే. తులసి గబగబా వెనక శశిరేఖ వాళ్ళు పిలుస్తున్నా వినిపించుకోకుండా ఇంటి వైపు వెళ్ళింది. అక్కడ అభి ఉన్నాడు. కృష్ణ అని పిలిచింది. వాళ్ళ ఇంటి ఎంట్రన్స్ దగ్గర చైర్లో కూర్చున్నాడు. కాలు మీద కాలు వేసుకుని తులసిని చూసి నుంచున్నాడు. చిన్ని నవ్వు అతని పెదాల మీద. తులసికి అప్పటి వరకు అభి మీద ఉండి కోపం, శశిరేఖ చెప్పిన మాటలు అవన్నీ కృష్ణను చూడగానే ఎగిరిపోయాయి. నా కృష్ణ, నా అభిజిత్ కృష్ణ అని అనుకుంటూ వెళ్ళి అతని ముందు నుంచుంది. కృష్ణ ఏమీ మాట్లాడలేదు. అలాగే తులసిని చూస్తూ నుంచున్నాడు. అప్పుడే శశిరేఖ వాళ్ళ అమ్మగారు లోపల నుంచి కాఫీ తీసుకొచ్చి అభికి ఇచ్చారు. ఆంటీ, ఈయన అభిజిత్ కృష్ణ అని మా సీనియర్ డాక్టర్ అని పరిచయం చేసింది. అతను అలాగే ఆవిడ వైపు చూసి కాఫీ తీసుకున్నాడు. నమస్కారం అన్న చెప్పు అభి అని అభి చెవిలో చెప్పింది. ఏం మాట్లాడుతున్నావు అన్నట్టు అభి తులసి వైపు చూశాడు. వాళ్ళిద్దరూ అంత క్లోజ్ గా మాట్లాడటం చూసి శశిరేఖ వాళ్ళ అమ్మగారికి విషయం అర్థమైంది. అభి కాఫీ తాగి టేబుల్ మీద పెట్టేసి తులసి వైపు చూసి అయ్యాయా నీ పూజలు అని అడిగాడు. తులసి ఆమె ఓని చెంగుకి ముడి వేస్తూ అయిపోయాయి అభి అని అభి కళ్ళలోకి చూసింది. సరిపద వెళ్దాం అని అన్నాడు. తులసి షాక్. శశిరేఖ అయితే కప్పలాగా నోరు తెరుచుకుంది. అంటే అభి అని తులసి చెప్పబోతే పూజ చేసుకుంటానన్నావు, అయిపోయాయి రావా అని అన్నాడు. తులసి అదేం లేదు, వెళ్తాము ఉంటూ నేను వెళ్ళి చెప్పేసి వస్తాను ఆంటీ వాళ్ళందరికీ అని లోపలికి వెళ్ళబోయింది. అభి అతని చేపట్టుకుని ఆపి ఇక్కడున్నారుగా చెప్పు అని అన్నాడు. లోపల పెద్దావిడ ఉంటారు, ఆవిడకి కూడా చెప్పాలి అభి అని అంది. రా నీకు పరిచయం చేస్తా అని అభిని కూడా ఈడ్చుకుంటూ తీసుకుని వెళ్ళింది. మా అమ్మగారు, ఈయన మా సీనియర్ డాక్టర్ అభిజిత్ కృష్ణ, చాలా పెద్ద డాక్టర్ తెలుసా, ఎన్నో సర్జరీస్ చేశారు అని అభిజిత్ ని పరిచయం చేసింది. తులసి అలా అభిజిత్ ని పరిచయం చేయగానే మా అమ్మగారి ముఖం వడలిపోయింది. అభిజిత్ ని సీరియస్ గా చూసి తులసి వైపు నవ్వుతూ, అవునా అమ్మా, మేము వెళ్తున్నాం మా అమ్మగారు. అదేంటమ్మా రేపు అని అన్నారు కదా. లేదు మా అమ్మగారు, నేను ఇవాళ బయలుదేరుతున్నా అని అక్కడ ఉన్న మిగిలిన వాళ్ళందరికీ చెప్పింది. వాళ్ళందరూ తులసిని అభిని అలా చూస్తున్నారు. వాళ్ళందరికీ విషయం అర్థమైంది. మా అమ్మగారికి కూడా అందుకని అభి మీద కోపం వచ్చింది. చక్కటి పిల్ల, ఇంటికి తెచ్చుకుందాం అనుకున్నా, చూడబోతే ఈ పిల్ల మనసులో ఈ అబ్బాయి ఉన్నట్టున్నాడు. అలా బయటకు వచ్చి మేము బయలుదేరుతున్నాం అంకుల్, ఆంటీ అని వాళ్ళ కాళ్ళ మీద బ్లెస్సింగ్స్ తీసుకుంది. ఇన్ని రోజులు మమ్మల్ని మంచిగా చూసుకున్నారు, థ్యాంక్ యూ అని ఆంటీకి హగ్ ఇచ్చింది. అభి శశిరేఖ వాళ్ళ నాన్నగారికి హ్యాండ్ షేక్ ఇచ్చి పరిచయం చేసుకున్నాడు. ఆయన కొంచెం డిసప్పాయింటెడ్ గా అభి వైపు చూసి, సాయంత్రం అవుతుంది, ఇప్పుడు ఎందుకమ్మా, రేపు వెళ్తురులే అని అన్నాడు. అది కూడా చాలా జర్నీ కదా అని ఆపడానికి ట్రై చేశాడు. శశిరేఖ కాస్త ధైర్యం తెచ్చుకుని, అవును తులసి, రేపు మార్నింగ్ సన్ రైజ్ చూద్దాం అనుకున్నాం కదా, ట్రెక్కింగ్ అని చాలా ప్లాన్ చేశాం కదా, ఆల్రెడీ ఈవినింగ్ అయిపోయింది, రేపు వెళ్తురులే ఆకు తులసి ప్లీజ్ అని అడిగింది. శశి తులసి అభి వైపు చూసి, లేదు మేము వెళ్తాము అని అంది. సన్ రైజ్ సూపర్ ఉంటుంది తులసి, మిస్ అవ్వద్దు, మళ్ళీ ఇక్కడికి ఎప్పుడు వస్తావు చెప్పు, ఇక్కడికి చాలా మంది ఆ సన్ రైజ్ చూడడానికి కూడా వస్తారు తెలుసా అని అంది. అభి శశిరేఖ వైపు సీరియస్ గా చూసి, అయితే నేను తీసుకువెళ్తాలే అని తులసి చేయి పట్టుకుని అక్కడి నుంచి తీసుకెళ్లిపోతున్నాడు. శశిరేఖ వాళ్ళ నాన్న వాళ్ళని వదిలేసి వాళ్ళతో పాటు వాళ్ళెమ్మట వస్తోంది. అభి నా లగేజ్ అని తులసి అంది. అభి వెనుకున్న శశిరేఖ వైపు తల తిప్పి, వాడు తెస్తారులే నువ్వురా అని అలాగే తీసుకెళ్తున్నాడు అతని కార్ దగ్గరికి. శశిరేఖ అలాగే వాళ్ళని ఫాలో అవుతోంది. అభి శశిరేఖ వాళ్ళ వెమ్మట రావటం గమనించాడు. అతనికి శశిరేఖ మీద చాలా కోపంగా ఉంది. శశిరేఖ వాళ్ళ వెనక ఉండటం చూసి తులసి వెనక చేపెట్టి తులసిని తాకకుండా ఆమె నడుము వంపుల మీదుగా అతని చెయ్యి తాకేటట్టే ఆమె ఎస్ ఆకారంలో ఉండే ఆమె నడుము, ఆమె హిప్స్ వైపు అతని చెయ్యి అలా తిప్పుతూ వెనక తులసి నడుము వైపు చూపించి చూపుడు వేలుతో సైగ చేశాడు. ఇది నాది అన్నట్టు, జాగ్రత్త అన్నట్టు. అలాగే తులసిని తాకకుండా ఆమె నడుము దగ్గర చేపెట్టి శశిరేఖకి తన చేతిలోనే వార్నింగ్ ఇచ్చాడు. తులసి అతనితో ఏదో చెప్తోంది. అభి తులసి వైపే చూస్తున్నాడు, కానీ అతని చెయ్యి శశిరేఖకి వార్నింగ్ ఇస్తుంది. డోర్ ఓపెన్ చేసి తులసిని కారులో కూర్చోపెట్టాడు.
డోర్ క్లోజ్ చేసి శశిరేఖ వైపు సీరియస్ గా చూసి వెళ్ళి అతని ప్లేస్ లో కూర్చున్నాడు. 3 రోజులు నిద్ర లేకుండా తిండి లేకుండా నరకం అనుభవించా ఈ ఒంటరితనం కేవలం ఈ శశిరేఖ వల్ల అని విసుక్కున్నాడు. ఏంటవి అంత సీరియస్ గా ఉన్నా? తులసి వైపు చూసి చిన్న నవ్వు నవ్వి ఏం లేదులే అని కార్ స్టార్ట్ చేసి అక్కడి నుంచి స్పీడ్ గా తీసుకువెళ్ళిపోయాడు. తులసి అలా అభి వైపు చూస్తూ ఉంది. ఆమె చాలా సంతోషంగా ఉంది. అభి ఆమె కోసం రావటం ఆమెకు బాగా నచ్చింది. ఏంటలా చూస్తున్నావు అని అన్నాడు నవ్వుతూ. ఎప్పుడు స్టార్ట్ అయ్యావు అభి? నిన్న పొద్దున. అమ్మో, ఎన్ని గంటలు? 18 hours. మరి మధ్యలో రెస్ట్ అది నీ దగ్గరికి వచ్చే ముందే హోటల్లో రూమ్ తీసుకుని ఫ్రెష్ అప్ అయ్యా. నువ్వైనా ఫ్రెష్ అప్ అవుతావా? ఇంకా ఉంది రూమ్ అని అన్నాడు. నా బట్టలు అక్కడ ఉన్నాయి కాబట్టి నువ్వు నన్ను డ్రెస్ చేంజ్ చేసుకునే వరకు కూడా టైం ఇవ్వలేదు, అలా ఎక్కిచ్చేసావు అని అంది బొంగమూత పెట్టుకుని. అవి స్టీరింగ్ వీల్ గట్టిగా పట్టుకున్నాడు. అతను గమనించుకుంటున్నాడు ముద్దు పెట్టకుండా తులసికి. తులసి వాళ్ళు ఈ 2 రోజులు చేసినవి, ఆమె ఆ దసరా ఉత్సవాల్లో చూసినవి అవన్నీ అభికి చెప్తూ ఉంది, మాట్లాడుతూనే ఉంది. అభి మధ్యలో వాటర్ తాగాడు. అప్పుడు ఆమెకి గుర్తొచ్చింది. అభి, మధ్యాహ్నం భోంచేసావా నువ్వు అని అడిగింది. అభి ముఖం అంతా బాగా డల్ గా కనపడుతుంది. కళ్ళ కింద డార్క్ సర్కిల్స్, బాగా టైర్డ్ గా కూడా కనపడుతున్నాడు. 18 hours కార్ జర్నీ, అలా ఎలా అభి ఇలా అని అనుకుంది. మళ్ళీ అడిగింది. అభి దగ్గర సమాధానం రాకపోయేసరికి, అభి అన్నం తిన్నావా? అభి సమాధానం ఏం చెప్పకుండా ఆమె వైపు చూశాడు. ఏంటభి చిన్నపిల్లవాళ్ళలాగా అని ప్రసాదాలు కవర్ ఓపెన్ చేసి ప్రసాదాలు చూసింది. అభి దద్దోజనం ఉంది, తింటావా అని అడిగింది. నీకు తగ్గదే తెచ్చావు, తియ్యి అని అన్నాడు తల రుద్దుకుంటూ. కొంచెం తలనొప్పిగా ఉంది అతనికి. ఆకలి ఇన్ని రోజులకి మళ్ళీ గుర్తొచ్చింది. తులసి ముందు సీట్లో నుంచి వెనక సీట్లో ఉన్న ప్రసాదాల కవర్ కోసం వంగింది. ఆమె నడుము ఆ బొట్టు అలా కనపడుతోంది. అభి ఎంత కష్టపడ్డాడు కార్ కంట్రోల్లో ఉంచడానికి. ఆమె నిదానంగా ఆ ప్రసాదాల కవర్ తీసుకుని ఒళ్ళో పెట్టుకుని ఒక ప్యాకెట్ ఓపెన్ చేసి ఇచ్చింది. నేనెలా తిన్ను, డ్రైవింగ్ చేస్తున్నాను కదా అని అన్నాడు. అయ్యో, స్పూన్ లేదు అభి. ఏ చేయి కూడా లేదా? చేత్తోనా అని వెట్ వైప్స్ తో ఆమె చేయి శుభ్రంగా తుడుచుకుని అభి వైపుకి బాగా జరిగి అభికి చేత్తో తినిపించింది. ఆమె ఏళ్ళు అలా అతని పెదాలను తాకుతూ అభికి కార్ డ్రైవ్ చేయడం నరకంలా అనిపించింది. పక్కన ఆపేద్దామనుకున్నాడు, కానీ ఆపేస్తే తినిపించడం కూడా ఆపేస్తుంది కదా. అలాగే అతనుకున్న ఏకాగ్రత మొత్తం డ్రైవింగ్ మీద పెట్టి అలా ఆమె తినిపిస్తూ ఉంటే తింటూ ఉన్నాడు. ఇది కదా సుఖం అంటే అని తులసి పెదాలు అలా చూశాడు. తులసి శశిరేఖ వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించి చెప్తూ, ఫెస్టివల్ గురించి చెప్తూ అలా కవర్లు చెప్తూనే ఉంది. అవి తులసి మాటలు అవన్నీ బాగా మిస్ అయ్యాడు. అతనికి చాలా సంతోషంగా ఉంది. వచ్చి మంచి పని చేశా అని అనుకున్నాడు. అలా కవర్లు చెప్తూ తులసి అలా అభి వైపుకి తిరిగి నిద్రపోయింది. అభి తన జాకెట్ తులసికి కప్పి అమ్మ బుక్కని చూపుడు వేలుతో ఆకి కిందకి అన్నాడు. అలా అతను డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. వీళ్ళు ఇలా ఉండగా శశిరేఖ వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. శశిరేఖ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు పైకి వెళ్ళిపోయారు పడుకోవడానికి. వాళ్ళకి అంతా ఏర్పాట్లు చేసి కింద ఫ్యామిలీలో అందరూ మాట్లాడుకుంటున్నారని, చాలా రోజులకి రావడం వల్ల వాళ్ళతో టైం స్పెండ్ చేద్దామని శశిరేఖ కిందకు వస్తుంది. వాళ్ళతో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. నేను అది ఎక్కడో చూశాను అని అన్నాడు వాళ్ళ బాబాయ్. ఏం చూసా బాబాయ్? ఆ అమ్మాయి పట్టీళ్ళు. శశి, అవునా? ఏముంది దానిలో? కొంచెం పెద్దగా ఉండే పట్టీలు అంతే కదా. అవి బంగారు పట్టీలు. అవి దానిలో డైమండ్స్ చూసావా ఏంటి? అవి డైమండ్స్ కాదు బాబాయ్, నువ్వు నాకు చెప్తున్నావా అని వాళ్ళ బాబాయ్ విసుక్కున్నాడు. వాళ్ళ బాబాయ్ పెద్ద బంగారు షాప్ కి ఓనర్. ఓ ఫోన్ లో స్క్రోల్ చేస్తూ ఉన్నాడు. శశిరేఖ తులసి కాళ్ళ పట్టీలు గుర్తు తెచ్చుకుంది. వాళ్ళు ఇక్కడికి వచ్చినాకే చూశారు. హాస్పిటల్లో ఎప్పుడు ఆమె షూస్ వేసుకుంటాం వల్ల ఆమె పట్టీలు ఎప్పుడూ కనపడలేదు. నిన్న వాళ్ళ పనమ్మాయి వాళ్ళందరికీ పసుపు రాసేటప్పుడు చూశారు అందరూ తులసి కాళ్ళకున్న పట్టీలు. ఆరాగా అప్పుడే అందరూ బాగున్నాయి అని అనుకున్నారు. మా నాన్న కొనిచ్చారు, నేను మెడిసిన్ మంచి మార్కులతో పాస్ అయ్యానని అని తులసి ఎంతో సంతోషంగా వాళ్ళ నాన్న గురించి చెప్పింది. అప్పుడు వాళ్ళు పెద్దగా పట్టించుకోలేదు. తర్వాత వాళ్ళ బాబాయ్ ఫోన్ ఓపెన్ చేసి చూపించారు. నేను చెప్పలేదు అని. సేమ్ అదే పట్టీలు. ఆ ఫోటో ఏంటి బాబాయ్ అని శశిరేఖ అడిగింది. వాళ్ళ బాబాయ్ చెప్పడం మొదలు పెట్టాడు. ఆ పట్టీలు చూసావా? వాటికి స్క్రూస్ అయ్యేమీ ఉండవు. ఒకసారి కాలుకు పెడితే ఇక తీయటం ఉండదు, ఇక కట్ చేయటమే. అవునా? అవును బాబాయ్, నువ్వు చెప్తుంటే అవును. శీలలు అయ్యేమీ లేవు, మరి ఎలా తీస్తారు? ఇక తీయటం ఉండదు, అది కట్ చేయటమే. అది ఇప్పటికీ కాదు, 3 years బ్యాక్ ఒక ఆప్షన్ లో ఎవరో చెన్నై ఆయన కొన్నాడు వీటిని 5 కోట్లకి. ఏంటి 5 కోట్ల? మరి అది మామూలు పట్టీలు అనుకున్నావా? అవి ఒక రాణిగారి పట్టీలు. అవునా? నేను చెప్పలేదు. అవి వజ్రాలే. ఇగో చూడు, ఇంత పెద్ద పెద్ద వజ్రాలు. నేను ఈ మామూలు సీజెట్స్ అనుకున్నాను బాబాయ్. అటు మెరుపు చూసి అర్థం అవ్వలేదా?
వాళ్ళందరూ అలా షాక్ అయి ఆలోచించడం మొదలు పెట్టారు. శశిరేఖకు మట్టికి ఒకటే ఆలోచన. తులసి కాళ్ళకున్న పట్టీలు 5 కోట్ల. ఎవరు తులసి నువ్వు? ఇప్పుడు మాస్క్ వేసుకుని భయపడుతూ తిరుగుతావు. అసలు ఎవరు నువ్వు? 2:45 అయింది. అభి ఒక కొండపైకి కార్ పోనించి ఇంజిన్ ఆఫ్ చేసి తులసి వైపు తిరిగి అలా చూస్తున్నాడు. బొగ్గు కింద చేయి పెట్టుకుని అలా పడుకుంది. ఎంత ముద్దు వస్తుంది అని. ఇది దాని ఇల్లు కాదుగా, సో ఇక్కడ అడ్వాంటేజ్ తీసుకోవచ్చు కదా. కానీ అమ్మ నన్ను నమ్మే కదా నాతో పాటు వచ్చింది. అతని బొటన వేలుతో అమ్మ పెదాలని లైట్ గా టచ్ చేశాడు. ఆమె చాలా ముద్దుగా పడుకుంది. ఎంత దుర్మార్గుని పక్కన పెట్టుకుని ఇంత ముద్దుగా ఎలా పడుకున్నావే తల్లి, నాకు వచ్చే ఆలోచనలు ఎలా ఉన్నాయో తెలుసా అని కారు వెనక సీట్ చూశాడు. ఆమెతో ఈ వెనక సీట్ లో ఆమెకు ఇబ్బందిగా ఉంటుందా అని అతని మట్టిని ఆ కారు దిగి బయటకొచ్చి సిగరెట్ వెలిగించాడు. అక్కడ చెట్టు నానుకుని కారులో ఉన్న తులసిని అలా చూస్తున్నాడు. కాసేపటికి తులసి కదులుతోంది. ఏంటి కారు ఆగున్నట్టుంది అని ఆమెకు అనిపించి నిదానంగా లెగుస్తోంది. చుట్టూతా చూస్తే అభి లేడు. ఆమె కంగారు పడుతూ ఆమెను పిలవటం అభి చూసి గబగబా దగ్గరికి వెళ్లి డోర్ ఓపెన్ చేశాడు. ఏంటభి ఇక్కడ ఆగాం అని అడిగింది. అభిని చూడగానే ఆమె కంగారు తగ్గింది. చుట్టూతా చీకటి, పైన చందమామ నక్షత్రాలు. టైం చూసింది. 3 అయింది. నువ్వు సన్ రైజ్ అడిగావు కదా, అందుకని ఆమె చుట్టూతా చూసింది. అదొక అడవిలా ఉంది. కొండ పైన ఉన్నారు. చుట్టూతా ఎక్కడ లైట్స్ కూడా లేవు. పైన చందమామ, చుట్టూతా నక్షత్రాలు. అంతే, బాగుంది కానీ భయంగానూ ఉంది. అభి చెయ్యి గట్టిగా పట్టుకుంది. అభి తులసిని ఎత్తుకుని అతని కార్ బ్యానెట్ మీద కూర్చొని పెట్టాడు. ఏం చేస్తున్నావు అభి, చెప్తా అని అలా అతను కూడా ఎక్కాడు. వెనక్కి ఆనుకో ఆమె కార్ మిర్రర్ కి ఆనుకుని పైకి చూసింది. చుట్టూతా సిటీకి దూరంగా ఫ్రెష్ ఎయిర్, పైన ఆకాశంలో చందమామ నక్షత్రాలు, చుట్టూతా పురుగులు, శబ్దాలు. ఒక హారన్ సౌండ్ లేదు, మనుషుల సౌండ్ లేదు. చాలా కొత్తగా ఉంది, చాలా బాగుంది. ఆమె అభి వైపు చూసింది. అభి కూడా అలాగే బ్యానెట్ ఎక్కి మిర్రర్ మీద ఆనుకుని తల కింద చేయి పెట్టుకుని అలా ఆమె చూస్తున్నాడు. బాగుందా అని అడిగాడు. చాలా బాగుంది అభి. అతను ఆమె ఇద్దరు నవ్వుకున్నారు. అభి నీకు ఒకటి తెలుసా అని ఆమె చుక్కల గురించి చెప్పడం మొదలు పెట్టింది. ఇదిగో ఈ నక్షత్రం ఇది, ఈ నక్షత్రం ఇది, వీళ్ళు వశిష్ఠుడు, అరుంధతి తెలుసా, ఇదిగో ఈ నక్షత్రం ఈ ఋషి అని. అభి నవ్వుకున్నాడు. అతనికి నోటి వరకు వచ్చింది. సూర్యుడు దేవుడు అంటారు, చంద్రుడు దేవుడు అంటారు, ఆఖరికి నక్షత్రాలు కూడా వదలలేదు. చెట్లు దేవుడు, పుట్టల దేవుడు, నువ్వు పూజ చేయని ఎయ్యి తులసి అని నవ్వుకున్నాడు. తులసి మళ్ళీ పొంగముద్దు పెట్టుకుంది. ఓ నేను నీకేం చెప్పను అని పక్కకు తిరిగింది. ఆమె నడుపు ఆ వెన్నెల వెలుతుల్లో అలా కనపడుతోంది. అతనికి ఆ చున్ని ఆ బొట్టును కప్పేసింది. చలి పుడుతుంది అభి, అవునా అని అతను వేసుకున్న జాకెట్ తీసి ఇచ్చాడు. నీకు చలి పుట్టట్లేదా? నువ్వు పక్కన ఉంటే నాకు చలి ఎలా పడుతుంది? చెమటలు పడుతున్నాయి. అదేంటి? అవును నిజంగానే చెమటలు పడుతున్నాయి. నీకు చలియట్లేదా? వేయట్లేదు. ఏంటో నువ్వు అని ఆమె అతని జాకెట్ కప్పుకొని అలా పడుకుంది. ఆ జాకెట్ అభి వాసనే వస్తుంది. నాకు బాగా నచ్చింది. బాగుంది అభి నీ జాకెట్. వల్లే ఆమెకి అది చాలా పెద్దదైపోయింది. అతను చూసి నవ్వుకున్నాడు. అభి తులసిని కొంచెం అటు జరుగు అని అన్నాడు. తులసి జరిగింది. ఇంకొంచెం జరుగు, ఇంకా జరిగింది. ఇంకొంచెం పడిపోతానేమో అభి. పడిపోలే, జరుగు. తులసి కార్ బ్యానెట్ కి చివరి వరకు జరిగింది. ఎందుకు అభి, చెప్తాగా అని అభి పక్కకు తిరిగి ఆమె ఒళ్ళు తల పెట్టుకుని పడుకున్నాడు. అభి ఏం చేస్తున్నావు? ఆమెకు చాలా ఇబ్బందిగా ఉంది. అభి అలా ఆమె ఒళ్ళు తల పెట్టుకోవటం. బాగా నిద్రొస్తుంది తులసి, అలసిపోయా. నీ సన్ రైజ్ ప్రోగ్రామ్ అయినాక లేపు, మళ్ళీ డ్రైవ్ చేయాలి. ఇంకా 14 hours ఉంది తెలుసా అని అన్నాడు. తులసికి బాగా చాలేసింది. అలాగే నువ్వు పడుకో అభి, నేను లేపుతానులే అని ఆమె చేతులు అభి మీదకి వెళ్దామని ఉన్నాయి. కానీ ఆమె వెళ్ళనివ్వకుండా వాటిని కంట్రోల్ చేస్తూ ఉంది. ఆమెకి అభి అలా పడుకుంటాం కొంచెం ఏదోలా ఉంది. కానీ అభి ఎంత అలసిపోయాడో, నా కృష్ణ, నా అభిజిత్ కృష్ణ నా కోసం వచ్చి పాపం ఎంత టైర్డ్ అయిపోయాడో అని అనుకుంది. అలా ఆమె అప్పటి వరకు పడుకుంటాం వల్ల నిద్ర పట్టలేదు. అలా ఆకాశంలో నక్షత్రాలు, చుక్కలు అవి చూస్తూ నిదానంగా ఆకాశం రంగు మారుతూ నిదానంగా సూర్యుడు అలా రావడం ఆమెకి బాగా నచ్చింది. ఇంత అందంగా ఉంటుందా నేచర్? ఆమె ఎప్పుడు ఇంట్లోనే ఉండేది, చాలా తక్కువ బయటకు వచ్చేది. ఆమె చిన్నతనం నుంచి టీవీలు అవి కూడా పెద్దగా చూసేది కాదు. ఆమె ప్రపంచం వల్ల ఆ 4 గోడలే. కానీ ఆ 4 గోడల అవతల ప్రపంచం ఇంత బాగుంటుందా అని ఆ సూర్యుడి వైపు, అప్పుడప్పుడే వెళ్ళిపోతున్న చంద్రుడి వైపు, ఆమె ఒళ్ళో పడుకుంటున్న కృష్ణ వైపు అలా చూసింది. ఆమెకి అర్థమైంది ఆమెని కృష్ణని బాగా ఇష్టపడుతున్నానని. శశిరేఖ కృష్ణ గురించి
అంత చెప్పింది. కానీ ఆమె ఎందుకు కృష్ణను వదులుకోలేకపోతోంది. సెసిలీకే కాదు, చాలా మంది చెప్పారు అది నిజం కాదని కూడా. అభి ఎప్పుడూ చెప్పలేదు. అది నిజమన్నట్టే ఉండేవి తన మాటలు కూడా. అంటే అది నిజమే, అంతా నిజమే, అది ఆమెకి తెలుసు. అతను ఇండైరెక్ట్ గా చెప్పాడు. అయినా ఎందుకు వదులుకోలేకపోతుంది, ఎందుకు అతని మీద అసహ్యం పుట్టట్లేదు ఆమెకి అని ఆమె గుండెల మీద చేయి వేసుకుంది. ఈ జన్మకి నువ్వేనా కృష్ణ అని నిదానంగా అభి తల మీద చేయి వేసింది. కృష్ణ, నా అభిజిత్ కృష్ణ, ఐ థింక్ ఐ లవ్ యూ అని తనలో తాను అనుకుంది. అభి కొంచెం కదిలాడు. వెంటనే చేయి తీసేసింది. సూర్యుడు బాగా పైకొస్తున్నాడు. టైం చూస్తే 8 అవుతోంది. అభిని లేపాలా వద్దా? అభి లేపమన్నాడు కదా, కానీ అతను చాలా ముద్దుగా పడుకున్నాడు. ఆమెకి లేపబుద్ధి కాల. ఆ సన్ రైజ్ కి అభికి మెలకు వచ్చింది. తులసి అప్పటి వరకు అభిని చూసేదల్లా చుట్టూతా కొండల వైపుకి తల తిప్పేసింది. ఏంటి సన్ రైజ్ అయి చాలా టైం అయినట్టుందిగా, లేపలేదు అని అడిగాడు అభి ఆవలిస్తూ. నువ్వు బాగా ముద్దుగా పడుకున్నావు అభి, అందుకని లేపబుద్ధి కాలేదు. సరే పద, ఫ్రెష్ అప్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేద్దాం అని వాళ్ళు ఒక హోటల్ దగ్గర ఫ్రెష్ అప్ అది అయ్యి బ్రేక్ఫాస్ట్ చేశారు. అభి బాగా స్పీడ్ గా తోలుతున్నాడు, కానీ అంతే కంట్రోల్లో పెడుతున్నాడు. అభి కొంచెం స్పీడ్ తగ్గించు, ఏ భయం వేస్తుందా అని గేర్ రాడ్ మీద ఉన్న అతని చేయి తీసుకెళ్లి తులసి చేపట్టుకున్నాడు. తులసి గుండె బాగా వేగం పెరిగింది. అభి అలా ఆమె చేపట్టుకుని అతని వైపు తీసుకుంటున్నాడు. తులసి ఇది కరెక్ట్ కాదు అని అనుకుని అభి చేతిలో నుంచి ఆమె చేయి తీసేసుకుని అభి అటు చూడు అని కిటికీలో నుంచి బయటకు చూపించింది. దూరంగా ఏమీ వింతలేదు, జస్ట్ ఒక దేవుడి విగ్రహం. అభి మళ్ళీ అతని చేయి తీసుకువెళ్ళి గేర్ రాడ్ మీద పెట్టాడు. ఇది దూరం పెట్టి నాకు పిండేస్తోంది అని అనుకున్నాడు. అభి డ్రైవ్ చేస్తుంటే తులసి మళ్ళీ కాసేపు స్లీప్ వేసింది. రాత్రి డిన్నర్ చేసి వాళ్ళు ఇంటికి చేరుకున్నారు. తులసి ఏంటవి నిద్రొస్తుందా? లేదా మీ కార్లో ఫుల్గా స్లీప్ వేసా కదా, కానీ నిద్రే లేదు. ఏ అయితే రావా, ఇది ఇక్కడ కూర్చో అని తులసిని మళ్ళీ పొద్దుట్లాగా ఆమె ఒళ్ళో తల పెట్టుకుని పడుకున్నాడు. ఏంటప్పి ఇది, నేను వెళ్ళాలి, ఫ్రెష్ అప్ అవ్వాలి, నాకు నా బెడ్ మీద అస్సలు నిద్ర పట్టట్లేదు తులసి. మంచిగా నిద్రపోయి వారం అయినట్టుంది, బాగా అలసిపోయింది తులసి, నీ ఒళ్ళో అయితే మంచిగా నిద్ర పడుతుంది అని అలా పడుకున్నాడు. తులసి అభి వైపు అలా చూస్తుంది. ఏంటి అభి ఇలా మారిపోయాడు, ఎంతో ర్యాష్గా ఉండేవాడు, అలాంటిది చిన్నపిల్లవాళ్ళలాగా అయిపోయాడు. తులసి అలా ఆలోచిస్తూ సోఫాను అనుకుని నిద్రపోయింది. కాసేపటికి మెసేజ్ వచ్చినట్టు సౌండ్ వచ్చింది. టైం చూసింది 2:30. అబ్బా నిద్ర పట్టేసింది అని ఫోన్ చెక్ చేసుకుంది. శశి నుంచి మెసేజ్, అదొక వీడియో ఓపెన్ చేసి చూసింది. శశి ఒక పప్పు వీడియో పెట్టింది. దానిలో అభి ఇంకా వేరే వాళ్ళు కూర్చున్నారు. అభి షార్ట్స్ తాగుతున్నాడు. ఎదురుకుండా అమ్మాయిలు పోల్ డాన్స్ ఇంకా వేరే, అసలు వాడికి బట్టలు ఉన్నాయా అన్నట్టు ఉన్నారు వాళ్ళు. అది చూసి తులసికి కోపం విసుగు వచ్చింది. తర్వాత శశి ఆ డేట్ మీదకి జూమ్ చేసింది. ఆ డేట్ వీళ్ళు ఫ్లైట్ ఎక్కిన డేటే. అంటే అభి అప్పుడు నన్ను ఫ్లైట్ ఎక్కించి ఇక్కడికి వెళ్ళాడా? ఆమెకి ఫోన్ పక్కన పడేసి ఏడ్చేసింది. నువ్వు మారవా అభి, మారవా అని ఎక్కి ఏడ్చింది. ఆమె ఏడుపుకి ఆమె కదులుతూ ఆమె ఒళ్ళు పడుకున్న అభికి కొంచెం మెలకు వస్తుంది. ఆమె ఏడుపు తమాయించుకుంది, కదలడం ఆగిపోయింది. అభి కూడా మళ్ళీ నిద్రలోకి జారుకున్నాడు. ఆమె అలా కదలకుండా కూర్చుంది. ఆమె కళ్ళమ్మటి నీళ్లు కారుతూనే ఉన్నాయి. దేవుడా, నేనేం తప్పు చేశాను? అలా ఆమె ఎంతసేపు ఏడ్చిందో అర్థం కాలేదు. నిదానంగా ఇక అభికి దగ్గరగా ఉండలేక అక్కడి నుంచి లెగిచి పక్కన ఉన్న పిల్లో అభి తల కింద పెట్టి ఆ రూమ్లో బ్లాంకెట్ తీసుకొచ్చి కప్పి స్నానం చేసి ఫ్రిడ్జ్కి స్టిక్ నోట్ అతికిచ్చింది, గుడికి వెళ్తున్నానని. ఆమె ఆ రోజున గుడికి వెళ్ళింది. గుడిలో అప్పుడే పూజారి గారు తాళాలయ్యి వేస్తున్నారు. వీళ్ళ అపార్ట్మెంట్కి దగ్గరగానే ఉంది ఆ గుడి. నడుచుకుంటూ వెళ్ళిపోయింది. పూజారి గారు అప్పుడే ఓడుస్తున్నారు. తెలిసి నేను ఓడుస్తానండి అని అతని దగ్గర నుంచి చీపిరి అది తీసుకుని గోడంతా శుభ్రం చేయడం మొదలుపెట్టింది. మా ఇంటా వస్తుందిలే అమ్మా, నువ్వు దేనికి, దండం పెట్టుకుని వెళ్ళిపో అని అన్నాడు ఆయన. పర్వాలేదండి, నా మనసు బాగోలేదు, కొంచెం ఈ పని చేసినా ప్రశాంతంగా ఉంటుంది అని ఆయన బతిమలాడుకుని గుడంతా ఊడవడం మొదలుపెట్టింది. ఆయన దేవుడి పని అది చేసుకుని సుప్రభాతం అది చేసి దేవుణ్ణి మేల్కొని కలిపి ఆయనకి అభిషేకాలు అయ్యి మొదలు పెట్టుకుంటున్నాడు. ఈ లోపల తులసి అక్కడ మొక్కది వేసి
లోపలికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని మరి అలా దేవుడి ముందు కూర్చుని ఆయన్నే చూస్తోంది. ఆమె కళ్ళమ్మటి నీళ్లు. ఇంకెన్ని భరించాలి దేవుడా నేను, ఇంకెన్ని, నాకంటూ ఎవరూ లేరా అని ఒకటే ఏడుస్తోంది. పూజారి గారు ఆమెను చూశారు. ఏమైందమ్మా? ఏమీ లేదండి అని తులసి అక్కడి నుంచి ప్రసాదం తీసుకుని ఇంటికి వచ్చేసింది. అప్పటికి అవి అలా పడుకునే ఉన్నాడు. వంటది మొదలుపెట్టింది. ఇవాళ హాస్పిటల్కి వెళ్ళాలి కదా అని అనుకుంది. అవి రోజు కన్నా లేటుగా లేచాడు. అతను కిచెన్ లో నుంచి తులసి కాఫీ తాగుతూ అభిని చూస్తూనే ఉంది. అభి లేచి తల దగ్గర తులసి లేదని చుట్టూతా చూశాడు. తులసి అతనికి కనపడలేదు. అతను ఒంటి మీద కప్పున్న తులసి రబ్ తీసుకుని ముఖం దగ్గర పెట్టుకుని కళ్ళు మూసుకున్నాడు. అలా ఎంతసేపు కూర్చున్నాడు. తులసి, అభి లేచావా అని కిచెన్ లో నుంచి వచ్చింది. కబుక్కుని దుప్పటి పక్కన పెట్టి అక్కడి నుంచున్నాడు. 10 minutes తులసి, ఫ్రెష్ అప్ అయి వస్తాను అని రూమ్ లోకి వెళ్ళిపోయాడు. వాళ్ళు అలా ఆ రోజున హాస్పిటల్కి వెళ్ళారు. అక్కడ ఆమె ఫ్రెండ్స్ వాళ్ళు కనిపించారు. తులసి ఆమె ఫోన్ లో ఉన్న సన్ రైజ్ పిక్స్ అవి చూపించింది. మూన్ పిక్స్ అన్ని. ఎక్కడిది? చాలా బాగుంది అని అడిగింది శశి. ఏమో తెలీదు, అవి తీసుకువెళ్ళాడు. ఎన్నింటికి చేరుకున్నారు అక్కడికి? 3 o'clockకి అని అంది. చాలా రోజుల సెలవుల తర్వాత హాస్పిటల్లో డాక్టర్స్